చంబా నువ్వు ఆరు ఆత్మని బంధించగలవా లేదా అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. నేను ఏ ఆత్మనైనా దారిలో తెచ్చుకోగలను రణ్వీర్ అనేసి ఇంకా చంబా కూడా అంటూ ఉంటుందన్నమాట. చంబా నువ్వైతే మాటలు కాదు చేతల్లో చూపించు అనేసి రణ్వీర్ లాయర్ అంటూ ఉంటాడనమాట. అంతే అలా అంటూ అంటూ లాయర్ అయితే మాయమైపోతాడనమాట. చంబా లాయర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు లాయర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే అదిగో లాయర్ అక్కడే మరగుజ్జుగా మార్చేశాను నేనే సోఫా దగ్గర ఉన్నాడు చూడు అనేసి చంబా అనగానే ఇంకా రణ్వీర్ కిందకి చూడగానే అసలు లాయర్ అయితే చిన్నిగా అయిపోతాడనమాట మరగుజ్జులాగా. చంబా ప్లీజ్ లాయర్ని మామూలు మనిషిలాగా మార్చు అనేసి ఇంకా రణ్వీర్ చెప్పగానే మళ్ళీ చంబా లాయర్ని అయితే మామూలు మనిషిగా మారుస్తానమాట. ఇంకా రణ్వీర్ అవకాశం రావాలి అవకాశం రాగానే ఆరు ఆత్మని మరగుజ్జుగా చేస్తాను అప్పుడు ఆ మరగుజ్జుకున్న ఆత్మకైతే శక్తులన్నీ పోతాయి అప్పుడు బంధిస్తాను అనేసి ఇంకా చంబా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అమర్ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామన్నమాట. ఇంకా అమర్ అయితే ఇంకా ఆఫీస్కి రెడీ అవుతూ తలదువ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా రాతోడు మిస్ అమ్మ అయితే తలుపు దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మిస్ అమ్మ నువ్వు వెళ్ళి ఇంకా సార్కి చెప్పే అనేసి రాతోడు అంటూ ఉంటే రాతోడు నువ్వే కదా నాకు అన్నిట్లో హెల్ప్ చేసేది నువ్వే పిల్లల ఎలక్షన్స్ గురించి ఇంకా సార్కి చెప్పేసేయకూడదా అనేసి మిస్ అమ్మ అయితే అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ మిస్ అమ్మ అసలు సార్ని పెళ్లి చేసుకుంది నువ్వా నానా నువ్వే వెళ్ళి సార్కి చెప్పు అనేసి రాతోడు అంటూ ఉంటే పెళ్లి చేసుకుంది నేనే రాతోడు కానీ సారు మన ఇద్దరికి మొగుడు నీకు ఆఫీస్లో మొగుడు నాకు ఇంట్లో మొగుడు నాకు భయంగా ఉంది అనేసి మిస్ అమ్మ అంటూ ఉంటుందన్నమాట. ఏం కాదులే మిస్ అమ్మ ఎల్లు అనేసి రాతోడు మిస్ అమ్మనైతే ఇంకా రూమ్లోకి దోస్తాడనమాట. ఏంటి మిస్ అమ్మ ఎందుకు వచ్చావు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అయ్యో ఏవండి ఇవాళ ఇంకా పిల్లలకైతే స్కూల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆనంద్ పోటీ చేస్తున్నాడు ఇంకా మనమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆనంద్కి ఆల్ ద బెస్ట్ చెప్పాలండి అనేసి మిస్ అమ్మ అంటదనమాట. దీనికి ఇంతెందుకు భయపడతా చెప్తున్నావు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే భయం కాదండి గౌరవం అండి అనేసి మిస్ అమ్మనిద్ది అనమాట. తెలుస్తుందిలే భయమో గౌరవమో అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఇంకా నేను కూడా ఎలక్షన్స్కి వస్తానులే అనేసి అమర్ అంటాడనమాట. అమ్మయ్య అయితే ఒప్పుకున్నట్టే కదా అనేసి మిస్ అమ్మ అంటదనమాట. నేను కూడా చిన్నతనంలో స్కూల్లో చాలాసార్లు ఎలక్షన్స్లో పాల్గొన్నా తెలుసా మిస్ అమ్మ అనేసి అమర్ అంటూ ఉంటే గెలిచారా అండి అనేసి మిస్ అమ్మనిద్ది అనమాట. గెలిచాను కాబట్టే కదా చెప్తున్నాను అందుకే కదా నేను లెఫ్టినెంట్ని కూడా అయ్యాను అనేసి అమర్ అంటాడనమాట. నా బుజ్జి నా బంగారు కొండ అనేసి ఇంకా మిస్ అమ్మ అయితే ఇంకా అమర్ బుగ్గలన్నీ గిల్లేస్తుంటుంది అమర్ని హక్ చేసుకొని ఇంకా అమర్ మీద పడిపోతూ ఉంటుంది. చాలు మిస్ అమ్మ అనేసి ఇంకా అమర్ అయితే అంటాడనమాట. ఇంకా మిస్ అమ్మ వెళ్ళబోతూ వెనక్కి వస్తుందన్నమాట. ఏమండి వాచ్ తీసుకోండి అనేసి ఇంకా బాగి అమర్ దగ్గరకు వచ్చేస్తుంది. అలాగ అమర్ బాగి ఇద్దరు ఒకరికొకరైతే ఇంకా లిప్ కిస్ పెట్టేసుకుంటారనమాట. అంతే ఇంకా మన బాగి సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట. మిస్ అమ్మ అని అమ్ము పిలవగానే ఇంకా మిస్ అమ్మ కిందకైతే వచ్చేస్తానమాట. ఇంకా పిల్లలందరూ అయితే రెడీ అయి ఉంటారనమాట. ఇంకా అమర్ కూడా కిందకు వచ్చేస్తాడనమాట. ఇంకా పిల్లలు ఆల్ ద బెస్ట్ ఆనంద్ ఆల్ ద బెస్ట్ అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. ఏమండి మనం కూడా స్కూల్ దగ్గరికి వెళ్దామండి అనేసి మిస్ అమ్మ అనగానే ఇంకా అమరు మిస్ అమ్మ అందరూ అయితే పిల్లలతో కలిపి స్కూల్కి అయితే ఎలక్షన్స్ దగ్గరికి అయితే వస్తారనమాట. మన మనోహరి ముందే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళిపోయి మేడం ఇవాళ ఎలాగైనా ఆనంద్ ఓడిపోవాల్సిందే అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. ఖచ్చితంగా ఆనంద్ ఓడిపోతాడనేసి ప్రిన్సిపల్ మేడం అంటదనమాట. మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పారు ఏమైంది ఇక్కడ ఉన్నది అంజలి తిమ్మిని బమ్మి చేసైనా ఆనంద్ని గెలిపిస్తుంది ఇంకా అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేసి మనోహరి అంటదనమాట. అందరికీ అయితే ఓటింగ్ స్లిప్స్ ఇస్తాము అందరూ అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద అయితే ఇంకా ముద్ర వేసేసి ఇంకా వ్యాలెట్ బాక్స్లో వేయాలనేసి ప్రిన్సిపల్ మేడం చెప్పిద్ది అనమాట. సరే ఆ ఓటింగ్ దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టియండి మేడం. ఒకవేళ అందరూ ఆనంద్కి ఓట్లు వేస్తూ ఉంటే మనం సపరేట్గా ఒక బంటి కోటింగ్ బాక్స్ తయారు చేసి బాక్సులు మార్చేద్దామనేసి ఇంకా మనోహరి అంటదనమాట. అది రూల్స్కు విరుద్ధం సీసీ కెమెరాలు పెట్టడం అనేసి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఏం కాదులే నేను చూసుకుంటానులే అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట.